संदेशे आते हैं हमें तड़पाते हैं कुछ चिट्ठी आती है पूछे जाती है कि घर कब आओगे। ఘర్ ఘర్ డాక్ డబ్బా అంటే ప్రతి ఇంటికి తపాలా డబ్బా అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో పోస్టల్ సర్వీస్ అనేది ఒక ఫ్యామిలీ మెంబర్గా, ఒక ఫ్యామిలీలో నలుగురు ఉన్నారంటే ఐదో వ్యక్తి పోస్ట్ మ్యాన్. నమస్కారం రెడ్డి గారు. నమస్కారం అండి. నా పేరు వివి సత్యనారాయణ రెడ్డి. ప్రపంచంలోనే అతిపెద్ద పోస్టల్ నెట్వర్క్ ఇది. ఆ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్లో చాలా మంచి సేవింగ్స్ పథకాలు ఉన్నాయి. పోస్ట్ మాస్టర్ ఒక ఎన్ఓసి ఇవ్వాలనే ప్రయత్నంలో భాగంగా ఆలోచనని ఇది మన రాష్ట్రం త్రూగా ఇంప్లిమెంట్ చేసి ఇది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఆలోచించి అమలు పరిస్తే మంచిది. ఉత్తరాలు రాయటం అనే ఈ ప్రక్రియ కనుమరుగైపోతుంది. దాని గురించి చాలా బాధపడుతుంటాను నేను. పోస్టల్ డిపార్ట్మెంట్ త్రూ ఆర్మీలో వర్క్ చేస్తారా? అవునండి. సో ఎందుకంటే పోస్టల్ అంటే మీకు ఇంకా ఆర్మీలో ఉన్నారు కాబట్టి ఇంకా ఉత్తరాలకు ఇంకా చాలా వాల్యూ ఉంటుంది అక్కడ. అయితే అవును. సో ఆ యొక్క ఎక్స్పీరియన్స్ పంచుకోగలుగుతారా మొత్తం? నేను పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్మీ పోస్టల్ సర్వీస్ కి డెప్యుటేషన్ వెళ్ళానండి. ఓకే. మన రాష్ట్ర ప్రభుత్వం యువ నాయకుడు మన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క విషయాన్ని ఆలోచించాలనేసి మన రాష్ట్రం త్రూగా పలు రాష్ట్రాలకు ఇదొక నమస్తే మీతో కాసేపు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ భరత్ సంఘం వరుత్ ఎల్పిడిఓ కేంద్రం నుంచి. ముఖ్యంగా మనం గత కొద్ది రోజులుగా ఘర్ ఘర్ డాక్ డబ్బా అంటే ప్రతి ఇంటికి తపాలా డబ్బా అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో పోస్టల్ సర్వీసెస్ గురించి తెలియజేసే ప్రయత్నంలో భాగంగా ప్రతి ఇంటికి ఈ యొక్క మెయిల్ బాక్స్, పోస్ట్ బాక్స్ అనేది పెట్టుకునే విధంగా రానున్న రోజులలో క్రియాశీలకంగా ఉండే ప్రయత్నంలో భాగంగా, ఎందుకంటే పోస్టల్ సర్వీస్ అనేది ఒక ఫ్యామిలీ మెంబర్గా, ఒక ఫ్యామిలీలో నలుగురు ఉన్నారంటే ఐదో వ్యక్తి పోస్ట్ మ్యాన్. సో అలాంటి గొప్ప పోస్టల్ సర్వీసెస్ యొక్క గొప్పతనం గురించి మరింతగా తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మనతో పాటు ఉన్న ముఖ్య అతిథి వివిఎస్ రెడ్డి గారు, ఇండియన్ పోస్టల్ సర్వీసెస్ డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ త్రూ తెలంగాణ రాష్ట్రం రిటైర్డ్ అయినటువంటి వివిఎస్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం రెడ్డి గారు. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా ఏంటంటే మీరు ఎల్పిడిఓ కేంద్రానికి ప్రముఖంగా ఈ యొక్క కార్యక్రమానికి పిలవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు అత్యున్నతమైనటువంటి స్థానంలో పోస్టల్ డిపార్ట్మెంట్లో అంటే ఇండియన్ పోస్టల్ సర్వీసెస్ దాకా మీరు ఆ యొక్క శిఖరాన్ని అధిరోహించారు. అదే మాదిరిగా ఒక డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ యొక్క బాధ్యత గల ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ తీసుకునేసి ఆ యొక్క పోస్టల్ సర్వీసెస్ గురించి, ఎందుకంటే పోస్ట్ అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా అనేది ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్, కనపడని మెంబర్ కానీ రోజు వినపడే శబ్దం అమ్మా పోస్ట్. సో అలాంటి పోస్టల్ సర్వీసెస్ గురించి మీరు కాస్త వివరంగా చెప్తారని ఆశిస్తూ మా యొక్క వ్యూవర్స్కి మన పోస్టల్ డిపార్ట్మెంట్ అండ్ ఈ ఘర్ ఘర్ డాక్ డబ్బా చేస్తున్నటువంటి ఎల్పిడిఓ చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రతి ఇంటికి పోస్ట్ బాక్స్ అమర్చుకోవాలనే దాంట్లో మీరు పోస్టల్ సర్వీసెస్ గురించి కాస్త వివరంగా చెప్తారని ఆశిస్తున్నాం సార్. ధన్యవాదాలండి. నా పేరు వివి సత్యనారాయణ రెడ్డి. ఇండియన్ పోస్టల్ సర్వీస్లో డైరెక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. తెలంగాణలో నా లాస్ట్ పోస్టింగు. నేను డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్లో 1979లో చేరి 2020 జనవరి 31 నాడు రిటైర్ అయ్యాను. ఈ మధ్యలో ఎన్నో రకాల పోస్టులు, ఎన్నో రకాల స్థలాలు, ఎన్నో వివిధ రాష్ట్రాల్లో కూడా పనిచేశాను నేను. సో చివరిగా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ చెప్పాలంటే అది ఇప్పుడున్న ఆకారంలోకి వచ్చి దాదాపు 170 సంవత్సరాలు అయింది. ఈ 170 సంవత్సరాలలో ఆ రోజుల్లోనే అంటే మనకు ఎప్పుడో అసలు అనాది టైంలోనే ఎక్కడా గవర్నమెంట్ వ్యవస్థ, గవర్నమెంట్ ఆఫీసు ఏ ఊర్లో ఉండేది కాదు. కానీ పోస్ట్ ఆఫీస్ అంటూ ఒకటి ఉండేది. అది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రిప్రజెంటేటివ్. ఆ రోజుల నుంచి కూడా ఉంది. అది విస్తృతమయ్యి ఇప్పుడు మన దేశంలో దాదాపు 1,50,000 పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద పోస్టల్ నెట్వర్క్ ఇది. ఇంత పెద్ద నెట్వర్క్ ఒక కమ్యూనికేషన్స్ అంటే ఉత్తరాలు బట్వాడా, ఉత్తరాలు పంచటం, ఉత్తరాలు అమ్మటం,
ఇవే కాకుండా అనేక సేవలు కాలానుగుణంగా అవసరాలను బట్టి భారత ప్రభుత్వం ఎన్నో సేవలను పోస్ట్ ఆఫీస్ ద్వారా అందరికీ అందేటట్టు చేశారు. ఎందుకంటే పోస్ట్ ఆఫీసు లేని గ్రామ పంచాయతీ అంటూ లేదు. ఇప్పుడు అన్ని ఊళ్ళల్లో కూడా పోస్ట్ ఆఫీస్ ఉంది. దాంట్లో మీకు ఇప్పుడు సేవింగ్స్ బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ కూడా దాదాపు 150 సంవత్సరాల నుంచి అది ఉన్నది. ఆ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్లో చాలా మంచి సేవింగ్స్ పథకాలు ఉన్నాయి. ఆ సేవింగ్స్ పథకాలు సేవింగ్స్ అకౌంట్ దగ్గర నుంచి రికరింగ్ డిపాజిట్, మంత్లీ ఇన్కమ్ స్కీమ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్స్, మహిళా సమృద్ధి, సుకన్య సమృద్ధి యోజన, ఎన్నో స్కీమ్స్, మంచి ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి. తర్వాత ఈ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఓన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో కాబట్టి భద్రత గురించి, మన డబ్బుల యొక్క సెక్యూరిటీ గురించి బాధపడవలసిన అవసరం లేదు. సో మిగతా ఏదో ప్రైవేట్ బ్యాంకులు లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి పోతున్నాయి. ఇది మంచి ఒక ఉపయోగపడేది, సామాన్యుడికి ఉపయోగపడేది. ఒక చిన్న వ్యాపారం చేసుకునేవాళ్ళు, ఒక చిన్న రైతు కూడా నెల నెల రికరింగ్ డిపాజిట్ కట్టొచ్చు. వాళ్ళ ఇంట్లో అమ్మాయిలు పుడితే వాళ్ళ పేరు మీద సుకన్య సమృద్ధి యోజన ఓపెన్ చేయొచ్చు. ఇంకా లైఫ్ ఇన్సూరెన్స్, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఇది కూడా దాదాపు 150 సంవత్సరాల నుంచి ఉంది. ఎవరికి తెలియకపోవచ్చు, ప్రచారం లేదు కాబట్టి. పోస్ట్ ఆఫీసులో ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ పథకాలు గ్రామీణుల దగ్గర నుంచి ఉద్యోగం చేసేవాళ్ళు అందరికీ, అన్ని రకాల వ్యక్తులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ చాలా లాభదాయకమైన మంచి స్కీములు కూడా ఉన్నాయి. వైఫ్ అండ్ హస్బెండ్కి ఒకే పాలసీ కింద యుగల సురక్ష ఉంది. ఒక ప్రీమియం కడితే ఇద్దరికి ఇన్సూరెన్స్ కవర్ అయ్యేస్తుంది. పిల్లలకి ఇన్సూరెన్స్ ఉంది. ఎండోమెంట్ పాలసీస్, హోల్ లైఫ్ పాలసీస్, కన్వర్టబుల్ పాలసీస్ ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలకి ఉపయోగపడాలి, వాళ్ళు వీటిని వినియోగించుకోవాలి. అవి కాకుండా ఇంకా అనేక సేవలు ఈ మధ్యకాలంలో పోస్ట్ ఆఫీస్ ద్వారా అందించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అందులోనే ఆధార్ కార్డు ఇష్యూ చేయటం, దాని మాడిఫికేషన్స్ చేయటం, అది కాకుండా ఇంకా పాస్పోర్ట్ సేవా కేంద్రాలు, పాస్పోర్ట్ కూడా పోస్ట్ ఆఫీస్ ద్వారానే మీరు తయారు చేయించుకోవచ్చు, ఎక్కడికి వెళ్లకుండా, దూరం వెళ్లకుండా. ఇంకా కామన్ సర్వీస్ సెంటర్స్, మీరు బిల్లు కట్టడం, మీకు కావలసినటువంటి బర్త్ సర్టిఫికెట్లు, డెత్ సర్టిఫికెట్లు, ఇవన్నీ కూడా భారత ప్రభుత్వం కామన్ సర్వీస్ సెంటర్స్ పెట్టి పోస్ట్ ఆఫీసెస్ ద్వారా విస్తృతంగా నెట్వర్క్ ఉంది కాబట్టి అది అందరికి అందుబాటులో ఉంటుందని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. పౌరులందరూ కూడా దీన్ని వినియోగించుకుంటే మంచిది. అది తర్వాత కమ్యూనికేషన్స్లో చాలా ఇప్పుడు మనకు కొరియర్స్ వచ్చాయి, ప్రైవేట్ కొరియర్స్ చాలా ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్లో కూడా కొరియర్ సర్వీస్ ఉంది, స్పీడ్ పోస్ట్. మన దేశానికి నేషనల్ లెవెల్లో ఉంది, ఇంటర్నేషనల్ కూడా స్పీడ్ పోస్ట్ ఉంది. దిస్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్డ్ కొరియర్ సర్వీస్. ఇది కూడా ప్రైవేట్ సంస్థలతో పోటీపడి బ్రహ్మాండమైన సేవలు అందిస్తుంది. ఇది కూడా అందరూ వినియోగించుకుంటే మంచిది. సో ముఖ్యంగా సార్, ఎందుకంటే మీరు ఐపీఓస్ అంటే ఇండియన్ పోస్టల్ సర్వీసెస్లో మీరు డైరెక్టర్గా ఉండి కొన్ని పలు సంస్కరణలు తీసుకొచ్చారనేసి మేము మీ కొలీగ్స్ ద్వారా తెలుసుకున్నామండి యాక్చువల్లీ. సో మీరు తీసుకొచ్చిన సంస్కరణలు అంటే మామూలుగా మీరు ఇంప్లిమెంట్ చేసినటువంటి స్కీమ్స్ గురించి కాస్త. నేను వ్యక్తిగతంగా డిపార్ట్మెంట్లో ఒక ఉద్యోగిని. సో మనకి ఉన్న కొన్ని ఐడియాలు, కొన్ని మంచి ఇన్నోవేటివ్ థింగ్స్ ఏదన్నా చెప్తే పైనుంచి కూడా అది మంచిది అనిపిస్తే దాన్ని విస్తృతంగా మన ఇంప్లిమెంట్ చేయటం, దాన్ని విస్తరించడం కూడా జరుగుతుంది. ఆ విధంగా జరిగిన దాంట్లో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, ఓకే, దాన్నే MGNREGS అంటారు. ఓకే, ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం. గ్రామ ప్రాంతాలలో కొన్ని రోజులు, 100 రోజులు 200 రోజులు ఉపాధి కల్పించడం. ఇప్పుడు మామూలుగా ఎండాకాలంలో పనులు ఉండవు, పనులు లేనప్పుడు వాళ్ళకి పాపం ఏమి ఆదాయ మార్గాలు ఉండవు కాబట్టి ఏదో వాళ్ళకి పనులు కల్పించి వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకి ఇచ్చే ఈ వేజెస్, ఈ భత్యం ఇస్తాం కదా, వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిక్స్ చేసిన ప్రకారం ఎంతో 200 300 ఎంత వస్తుందో, అది అంతకుముందు బ్యాంకుల ద్వారా తీసుకోవాలంటే ప్రతి ఊర్లో బ్యాంక్ ఉండేది కాదు కదా, ఇప్పుడు కూడా లేవు. కానీ పోస్ట్ ఆఫీస్ ఉంది. పోస్ట్ ఆఫీస్ ద్వారా ఈ వేజెస్ని పంచాలి అనే ఒక ఐడియా అప్పుడు నాకు వచ్చింది. ఓకే, వెరీ గుడ్ సార్. అప్పుడు ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ అప్పుడు ఒకటే ఉండేది, తెలంగాణ సపరేట్ కాలేదు. అప్పుడు ఆ ఐడియాని పెద్దవాళ్ళకి చెప్తే చాలా మంచి ఐడియా ఇది, మనము రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి
ఏమాత్రం దీన్ని వీలున్నా కానీ దీన్ని అమలుపరుద్దామని చెప్పారు. ఓకే. అప్పుడు ఇక్కడ ఉన్న ఏపీ స్టేట్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఓకే. వాళ్ళతో మంచిగా అన్ని వివరాలన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు చాలా సంతృప్తి వచ్చారు. మంచి పథకం ఇది, జనాలకు అందుబాటులో ఉంటుంది. ఈ ఎన్ఆర్ఈజిఎస్ వేజ్ సీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా సౌకర్యంగా ఉంటుందని చెప్పి పోస్ట్ ఆఫీస్ ద్వారా ఆ డబ్బులు పంచడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత మేము మా కేంద్ర ప్రభుత్వంలో మా డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్స్ కూడా తెలియజేశాం. వాళ్ళప్పుడు ఇది మంచి పథకం కాబట్టి ఇది దేశం అన్ని రాష్ట్రాల్లో జరగాలి అని చెప్పి దీన్ని విస్తరించారు. అది నాకు చాలా సంతృప్తినిస్తుంది. ఎందుకంటే ఒక పేదవాడు ఆ కూలి పని చేసుకొని ఆ డబ్బుల కోసం ఎన్నో రోజులు వేచి ఉండటం, ఎక్కడికో ఎంతో దూరం వెళ్ళటం, వ్యయ ప్రయాసాలకు వచ్చి ఒక రోజు 2 రోజులంతా వేస్ట్ చేసుకొని అలా కాకుండా వాళ్ళ ఊర్లోనే దొరుకుతున్నాయి కాబట్టి అది చాలా బాగుంది. చాలా గొప్ప ఆలోచన సార్ యాక్చువల్లీ. ఎందుకంటే పేదవాళ్ళ గురించి ఆలోచించే సంస్థ పోస్టల్ డిపార్ట్మెంట్. ఎందుకంటే చిన్న మీరు ఏ స్కీమ్స్ అయినా, మీరు ఇన్ని స్కీమ్స్ చెప్పారు, అది మ్యాక్సిమం యూజ్ చేసుకుంటే ఒక నిరుపేద కుటుంబం కానివ్వండి, మధ్యతరగతి కుటుంబం కానివ్వండి, చాలా యూస్ఫుల్ స్కీమ్స్ ఇవన్నీ కూడా. దాంట్లో భాగంగా మీరు ఉపాధి హామీ అనే పథకం కింద మీరు ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేశారంటే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. సో ముఖ్యంగా ఏంటంటే సార్, అండ్ ఈ పోస్టల్ సర్వీసెస్ రాను ఏంటంటే ఇన్ని సంవత్సరాలు, దాదాపు 170 సంవత్సరాలు నుంచి ఉన్న సర్వీసెస్. ఎందుకంటే ఏ చిన్నదైనా కానీ కూడా మీరు ఇందాక అన్నట్టుగా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది పోస్టల్ సర్వీసెస్. ఎందుకంటే ఏదైనా ఏ డిపార్ట్మెంట్స్ అయినా ఏదైనా లెటర్ రావాలన్నా కూడా త్రూ పోస్ట్ ఆఫీస్ నుంచే వస్తుంది. సో ఇంతటి సత్సంబంధాలు ఉన్న సమాజంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ఇవాళ మాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఈ పోస్ట్ ఆఫీస్ ప్రతి ఇంటికి చేరవేసే విధంగా ఈ పోస్ట్ మ్యాన్, అంటే ఆ పోస్ట్ మాస్టర్ త్రూ వచ్చే పోస్ట్ లెటర్ పోస్ట్ మ్యాన్ తీసుకొస్తారు ఇంటికి. సో ఇంత సత్సంబంధాలు ఉండి వ్యక్తి ఒక ఇంటికి, అది పోస్ట్ ఆఫీసే. సో అలాంటి పోస్ట్ ఆఫీస్, ఈ ఇంటితో ఇంత సంబంధం ఉన్న పోస్ట్ ఆఫీసు రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు మాత్రం రిజిస్ట్రేషన్ ఆఫీస్కే పరిమితం అయిపోతుంది. సో నేరుగా ఒక ఇల్లుని గుర్తుపట్టే వ్యక్తి పోస్ట్ రిజిస్ట్రేషన్ అంటే మీరు హౌస్ ఒక స్టేట్ గవర్నమెంట్. సో మా అభిప్రాయం ఏంటంటే సార్, ఇంత సత్సంబంధాలు ఉన్న పోస్ట్ ఆఫీస్ యొక్క గొప్పతనము ఈ యొక్క పోస్టల్ సర్వీసెస్ నుంచి ఒక ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తీసుకుంటే, ఎందుకంటే రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత నిత్యం అందుబాటులో ఉండేది పోస్ట్ మ్యాన్ అండ్ పోస్ట్ ఆఫీస్. సో వీళ్ళని కలిపే ప్రయత్నంలో భాగంగా అక్కడ ఇల్లు ఉన్నది, మాకు అందుబాటులోనే ఉన్నది అనేసి ఒక పోస్ట్ మాస్టర్, ఆ ఏరియాకి సంబంధించిన జ్యూరిడిక్షన్ సంబంధించినటువంటి పోస్ట్ మాస్టర్ ఒక ఎన్ఓసి ఇవ్వాలనే ప్రయత్నంలో భాగంగా మీ దగ్గర రావడం జరిగింది. ఈ యొక్క ఆలోచనని ఇది మన రాష్ట్రం త్రూగా ఇంప్లిమెంట్ చేసి మొత్తం ఎలా ఉంటుంది ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా తీసుకునేసి ప్రతి ఇంటి ముందు పోస్ట్ బాక్స్ ఉంటుంది. ఎందుకంటే సర్వీసెస్ అనేది సానుభూతితో నడవద్దు, దానిలో ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, అప్పుడే మన సర్కార్ నిలబడుతుంది అనే దానిపైన వచ్చిన ఆలోచన సార్. ఎందుకంటే స్కీమ్స్ అయినా ఏవైనా కానీ కూడా ఎందుకు ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ ఇంపార్టెన్స్ ని తెలియజేసే ప్రయత్నంలో భాగంగా కూడా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. ఈ ఎన్ఓసి ఫ్రమ్ పోస్ట్ మాస్టర్ ఫ్రమ్ లోకల్ పోస్ట్ ఆఫీస్, ఆ జ్యూరిడిక్షన్ సంబంధించినటువంటి లోకల్ పోస్ట్ ఆఫీస్ నుంచి జస్ట్ ఒక ఎన్ఓసి, సో దట్ ఒక గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం పోస్ట్ ఆఫీస్ యొక్క సేవలను గురించి కూడా చెప్పకనే చెప్పినట్టు ఈ స్కీమ్స్ ని తెలియజేసే ప్రయత్నంలో భాగం కూడా ఈ యొక్క ఆలోచన ఉంటుందని అనుకుని ఈ యొక్క కార్యక్రమం ఘర్ ఘర్ డాక్ డబ్బా అనేది మొదలు పెట్టాను సార్. సో మీకు ఎలా అనిపించింది? ఈ ఎల్పిడిఓ ద్వారా ఈ ఘర్ ఘర్ డాక్ డబ్బా అనే ఈ ఇన్నోవేటివ్ వినూత్నమైన పథకం చాలా మంచిదండి, అభినందనీయం. ప్రతి ఇంటి ఎదురుగా కూడా ఇది ఉంటే వాళ్ళకి వచ్చే ఉత్తరాలు కానీ ఏవైనా సరే పోస్ట్ మ్యాన్ మామూలుగా పిలుస్తాడు, అమ్మా పోస్ట్, సార్ పోస్ట్ వచ్చింది అంటారు. లేకపోతే ఒక్కోసారి వాళ్ళు ఉండరు, వైఫ్ అండ్ హస్బెండ్ పని చేస్తారు, తాళం వేసి వెళ్తారు. ఆర్డినరీ ఉత్తరాలు అలా ఎక్కడ వీలుంటే అక్కడ పెడతారు ఆయన. అది ఒక్కొక్కసారి గాలికి పోవచ్చు, తడిచిపోవచ్చు, ఏమైనా కావచ్చు. ఈ పోస్ట్ డబ్బా అంటే మెయిల్ బాక్స్ అంటాం. ఈ మెయిల్ బాక్స్ ఉంటే అందులో చక్కగా సెక్యూర్డ్గా అందులో వేస్తారు. వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేసుకొని ఆ మెయిల్ తీసుకోవచ్చు. ఇది చాలా వినూత్నమైన పథకం. నన్ను అడిగితే ప్రతి ఇంటికి కూడా ఉండాలి ఇది. అలానే అపార్ట్మెంట్స్ కట్టినప్పుడు కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ప్రతి అపార్ట్మెంట్కి కూడా ఒక మెయిల్ బాక్స్ పెడితే మంచిది. ఇది ఈ పర్మిషన్ ఇచ్చే వాళ్ళు అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి ఇచ్చే మున్సిపాలిటీలు కానీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చేటప్పుడు దీన్ని
ఇన్సిస్ట్ చేస్తే మంచిది. తర్వాత మీరు అన్నట్టు ఎన్ఓసి, ఒక ఇల్లు అమ్మారు, అమ్మినప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ ఆ సంబంధిత పోస్ట్ ఆఫీస్ నుంచి కూడా ఆ ఇంటి నంబరు కరెక్టా కాదా అన్నది తెలుసుకొని వారి ద్వారా ఒక కన్ఫర్మేషన్ అనుకోండి, హౌస్ నంబరు లేకపోతే ఎన్ఓసి అనండి, దాన్ని ఏమన్నానండి, అది తీసుకొని అది కూడా ఇంక్లూడ్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తే బాగుంటుంది. తర్వాత ఇప్పుడు ఈ ఇళ్ళు అమ్మినవారు కొనేవారు తర్వాత ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే ఇది మంచిదని నేను కూడా భావిస్తున్నాను. ఇది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఆలోచించి అమలు పరిస్తే మంచిది. ఇదేంటంటే ఆల్రెడీ ఉన్న ఇళ్లకే వర్తిస్తుంది, అంతేగాని ఖాళీ ప్రదేశాలు వాటికి వర్తించదు. ఓన్లీ హౌస్ నంబర్ ఉంది. సో హౌస్ నంబర్ తోనే మనకి పోస్ట్ వస్తుంది కాబట్టి సో నిత్యం అంటే రిజిస్ట్రేషన్ ఇవాళ అయిపోగానే మళ్ళీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ మళ్ళీ ఎప్పుడు అమ్మినప్పుడే వెళ్తాం. కానీ పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఎందుకంటే దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క సేవలను అందుకుంటున్న మనము ఇంకా 10 తరాలు ఉండాలి అంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడే కలకాలం ఈ యొక్క డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది అనే దానిపైన నా యొక్క చిన్న ఆలోచనతోని పుట్టింది ఈ ఘర్ ఘర్ డాక్ డబ్బా ఎన్ఓసి ఫర్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ పోస్టల్ సర్వీసెస్ నుంచి తీసుకోవాలనేది ఒక ఆలోచనలో భాగంగా ఇంప్లిమెంట్. మంచి వినూత్నమైన ఆలోచన. ఇది అమలు పరిస్తే మాత్రం చాలా మంచిది. తర్వాత ఇల్లు అమ్మిన వాళ్ళు కొన్న వాళ్ళకు కూడా మంచిది అది. తర్వాత మీరు అన్నట్టు ఇందాక ఈ సేవలు, ఈ పోస్ట్ మెన్ ఇంట్లో ఒక భాగం అండి. ఇట్స్ ఎ ఫ్యామిలీ మెంబర్. తర్వాత ఇప్పటి నుంచి కాదు, అనాది నుంచి కూడా మీకు తెలియదు, గ్రామీణ ప్రాంతాలలో మేము చూస్తుంటాం, ఎవరికన్నా ఒక కొడుకు ఉత్తరం రాశాడు, ఎక్కడో ఉద్యోగం చేస్తూ మిలిటరీలో ఉండో ఎక్కడి నుంచో, ఆ తల్లిదండ్రులకు చదువు రాదు, ఈ పోస్ట్ మెన్నే చదివి వినిపిస్తాడు. ఈ పోస్ట్ మెన్నే సమాధానం కూడా వీళ్ళ వైపు నుంచి జవాబు కూడా రాసి పంపిస్తారు. అది ఎన్నో చోట్ల జరుగుతూ ఉంటుంది అది. తర్వాత ఈ పోస్ట్ ఆఫీసు మన సామాజిక అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధిలో ఒక ముఖ్యమైన భాగం అన్నమాట. ముందు నుంచి కూడా ఆ రోజుల్లో విద్య అధికంగా లేదు, ఎడ్యుకేషన్ చాలా తక్కువ ఉండేది. అందుకని ఈ ఎడ్యుకేషన్ ఎక్కువ ప్రచారం పొందాలి, అందరూ చదువుకోవాలని చెప్పి ఈ బుక్స్, పుస్తకాలు, న్యూస్ పేపర్స్ ఇవన్నీ కూడా అతి తక్కువ పోస్టేజ్ ఛార్జెస్తో చేరవేయటం జరిగేది. రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ ఇప్పటికి కూడా 15 పైసలతో ఒక న్యూస్ పేపర్ పోస్ట్ ద్వారా పంపచ్చు. ఎంత అది? 15 పైసలు. పోస్ట్ కార్డు ఎంతండి? ఇంగ్లాండ్ లెటర్ అంతా మీకు అసలు బయట మార్కెట్లో మీకు ఏమి ఒక టీ కూడా రాదు. సో ఆ విధంగా ఇది యాక్చువల్లీ సర్వీస్ ఓరియంటెడ్ డిపార్ట్మెంట్ అండి, కమర్షియల్ ఆర్గనైజేషన్ కాదు. కాకపోతే ఈ రోజులలో ఈ పోటీ తత్వం వచ్చిన తర్వాత కొంతన్నా ఏదో సంపాదన ఉండాలని చెప్పి, లేకపోతే మరీ అచ్చంగా సర్వీసెస్ నడపడం కూడా కష్టం కదా, కమర్షియల్ వైబిలిటీ కూడా కొద్దిగా ఉండాలని చెప్పి ఈ రకరకాల సేవలు ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే సార్, ఇది మొత్తం భారతదేశంలో ఉన్న ప్రతి గ్రామంలో ఈ యొక్క డిపార్ట్మెంట్ యొక్క కార్యాలయం ఉండడం కూడా చాలా అదృష్టం. అంటే చాలా విలువైన సేవలను ప్రజలకు అందిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎవ్రీ న్యూక్ అండ్ కార్నర్లో మనకి పోస్ట్ ఆఫీస్ ఉండడం వల్ల ఎలాంటి సర్వీసెస్ అంటే మీరు అన్నట్టుగా ఇంతకొంత బ్యాంకింగ్ సర్వీసెస్ కానివ్వండి, ఇన్సూరెన్స్ సర్వీసెస్ కానివ్వండి, ఇప్పుడు మనకి మెట్రో సిటీసెస్ లేకపోతే మన ఏమంటారు అర్బన్లో అంతగా ఉపయోగం కనపడకపోవచ్చు, కానీ రూరల్లోకి వచ్చేసరికి ఏంటంటే పోస్ట్ మామ అంటారు, పోస్ట్ మ్యాన్ నేను ఇట్లా వాళ్ళ యొక్క రిలేషన్ త్రూగా పిలుచుకున్న సందర్భాలు నేను నేరుగా చూసిన వీళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా. సో ఇంతటి పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోస్ట్ ఆఫీస్ అనేది అది ఏదో మాటలకే పరిమితం కాకుండా క్రియాశీలకంగా ఉండాలంటే మీరు అన్నట్టుగా ఏదైనా కానీ కూడా ఒక కమర్షియల్ యాంగిల్ని జోడించినట్టయితే దానికి వాల్యూ అనేది పెరుగుతుంది. తద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారిని ముఖ్యంగా ఈ వేదిక ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన రాష్ట్రం నుంచి ఇది ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ యొక్క కార్యక్రమాన్ని అటు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్, ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి లోకల్ గవర్నమెంట్ త్రూ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని అనుసంధానం చేయడం వల్ల, అంటే ఒక మున్సిపల్ కార్పొరేషన్, పోస్టల్ డిపార్ట్మెంట్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ త్రూగా వచ్చే ఎన్ఓసి నుంచే ఒక రిజిస్ట్రేషన్ జరిపే విధంగా ఉంటే బాగుంటుందనే ఒక ఆలోచనలో భాగంగా ఇవాళ ఘర్ ఘర్ డాక్ డబ్బా యొక్క కార్యక్రమం మనం ముఖ్యంగా తీసుకున్నటువంటి అంశం. సో ముఖ్యమంత్రి గారు మీరు ముఖ్యంగా ఈ యొక్క ఆలోచనని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ ఘర్ ఘర్ డాక్ డబ్బా కార్యక్రమం మనకు ముఖ్య అతిథిగా ఈరోజు వివిఎస్ రెడ్డి గారు
పోస్టల్ డిపార్ట్మెంట్లో. సో తన యొక్క విలువైన సందేశాన్ని మనకిచ్చి, అండ్ ముఖ్యంగా సార్ ఇప్పుడు మనకు పోస్టల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి అంటే మీరు అంటే మామూలుగా నేటి తరానికి యూత్కి ఎస్పెషల్లీ ఇప్పుడంతా కూడా యాహూ, జీమెయిల్, హాట్మెయిల్, ఆమెయిల్, ఈమెయిల్ అనేసి అంటున్నారు. సో ఉత్తరం ఖచ్చితంగా అంటే మీరు ఏదైనా పోటీ పరీక్షలో చూడండి, రైటింగ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ రైటింగ్ స్కిల్స్ అనేది తగ్గిపోతున్నది. మ్యాక్సిమం అందరూ కూడా కంప్యూటరైజ్డ్గా అంటే హ్యాండ్ స్కిల్స్ని మానేసి ఈ కంప్యూటరైజ్ అనేసి దాంట్లో వెళ్తున్నారు. ఎస్, వెళ్ళడంలో ఆధునికంగా వెళ్ళడం అనేది తప్పేం కాదు, కానీ రైటింగ్ స్కిల్స్ని మర్చే విధంగా ఉంటుందనే దాంట్లో మేము రైటింగ్ కాంపిటీషన్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం సార్, లోకల్లో ఉన్న కిడ్స్ త్రూగా. సో ప్రతి మంత్ ఒక డిపార్ట్మెంట్ని బేస్ చేసుకునేసి దానిపైన లెటర్ రాయిపోయడం, తద్వారా పోస్ట్ మాకు రావడం, వాళ్ళకి ఒక ప్రైజ్ మనీ అనేది కూడా మేము డిక్లేర్ చేస్తున్నాం అనమాట. సో మీరు మెయిన్గా ఏంటంటే యూత్కి అంటే ఒక లెటర్స్ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారండి? చాలా 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 మంచి ప్రశ్న అండి. నాలో కూడా ఈ ఉత్తరాలు రాయటం అనే ఈ ప్రక్రియ కనుమరుగైపోతుంది. దాని గురించి చాలా బాధపడుతుంటాను నేను. ఉత్తరం అండి, మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి, వెనకటి కాలంలో ఈ ఉత్తరాలే కమ్యూనికేషన్, మెయిన్ కమ్యూనికేషన్. నేను ఫలానా ఇంట్లో గృహప్రవేశం అని ఉత్తరం ద్వారానే తెలియజేసేవాడు. లేకపోతే పెళ్లి సంబంధించినవి కూడా ఉత్తరాల ద్వారా వెళ్ళేవి. ఎక్కడన్నా శిశు జననం జరిగినా సరే, చెడు వార్త అయినా మంచి వార్త అయినా కానీ ఉత్తరాల ద్వారా జరిగేది. స్పీడ్గా వెళ్ళాలంటే ఆ రోజుల్లో టెలిగ్రామ్ ఉండేది, ఇప్పుడు టెలిగ్రామ్ లేదు. ఉత్తరం అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని చూపెడుతుందండి. మీరు ఒక గుర్తు చేసుకోండి, అంటే ఇప్పుడు ఈ యువతరంలో అవి లేవు, కానీ అందరూ ఇప్పుడు ఈ ఈమెయిల్, ఈ వాట్సాప్లు ఇవన్నీ వచ్చినంత హాయ్, హెచ్ఐ, హాయ్, బాయ్, ఇటువంటి తప్ప అసలు ఏ విధంగా ఉత్తరం రాయాలి, పెద్దవాళ్ళకి రాసేటప్పుడు ఏ విధంగా ఆ సాల్యుటేషన్ ఎలా ఉండాలి, క్లోజింగ్ ఎలా ఉండాలి, అవన్నీ కూడా మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబజేస్తాయండి. వ్యక్తిలో మంచి లక్షణాలని ప్రేరేపిస్తాయి కూడా. ఉత్తరం అనేది ఈ దాన్ని ఏమంటారు, పత్రం. ఉత్తరం అంటే పత్రం. లలిత కళ్ళు 64, అందులో చిత్రలేఖనం ఉంది, కానీ మరి పత్రలేఖనం ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఉత్తరం మాత్రం ఒక వ్యక్తిని సజీవంగా మన కళ్ళ ముందు నిలుపుతుందండి. నేను మీకు నా ఎగ్జాంపుల్ చెప్తాను. నేను స్కూల్లో హాస్టల్లో చదువుకునేటప్పుడు మా నాన్నగారు పోస్ట్ కార్డు రాసేవారు. ఆయన ముందే ఆయన అడ్రస్ రాసి నాకు కొన్ని పోస్ట్ కార్డులు ఇచ్చేవారు. నేను రాసినప్పుడు నా దానికి సమాధానం రాయాలి. అందులో సాల్యుటేషన్ అంటే ఎలా అడ్రస్ చేయాలి, పూజ్యులు నాన్నగారికి నమస్కరించి వ్రాయునది. చివర్లో అంతా నేను బాగానే చదువుకుంటాను, అమ్మగారికి నా నమస్కారములు, మీరు నా గురించి చింతించవద్దు అని, ఇట్లు మీ ప్రియమైన పుత్రుడు అని ఇలా మనం రాస్తే, ఇప్పుడు మా నాన్నగారు ఆయన హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంటుంది నాకు బాగా కళ్ళకు ప్రింట్ అయిపోయింది. అలాగే మా బంధువులకు రాసినా, ఎవరైనా రాసినా కానీ ఆ ఉత్తరాలు అవి ఇప్పుడు ఈ రోజుల్లో కనుమరుగైపోయాయి. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఓకే ఈ కమ్యూనికేషన్ వాట్సాప్ ద్వారా, మెయిల్స్ ద్వారా, వాటి ద్వారా, వీటి ద్వారా పెట్టుకోండి, మాట్లాడండి, అది గాల్లో కలిసిపోయేదే. హాయ్ అంటే హాయ్ అంతే, తర్వాత ఏం లేదు. అది బాయ్ అంటే బాయ్. కాకపోతే అది ఉండాలి, రేపు తరతరాలకు ఉండాలి. ఆ వ్యక్తి గురించి మన యొక్క అభిప్రాయం దృఢంగా, ఈ వ్యక్తిత్వం ఇలా ఉంటుంది, ఆయన హ్యాండ్ రైటింగ్ ఇలా ఉంటుంది, ఆయన ఇలా రాస్తారు, అడ్రస్ చూడగానే ఇది మా నాన్నగారు ఉత్తరం, అడ్రస్ చూడగానే ఇది మా తమ్ముడు రాశాడు. ఈ విధంగా అది ఒక ప్రేమానురాగాలను పంచుతుంది, అది పెంచుతుంది కూడా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఉత్తరాలు రాయండి, రాయించండి, కనీసం ఆ కళను సజీవంగా ఉంచుదాం. పెద్దవాళ్ళు, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లలకి నేర్పండి, ఉత్తరం ఎలా రాయాలి, దానికి ఎలా జవాబు ఇవ్వాలి అని. నేనేదో పోస్ట్ ఆఫీస్ దీనివల్ల ఏదో లాభపడుతుందని కాదు, పావలా ₹10 పోస్ట్ కార్డు, ఇన్లైన్ లెటర్ అమ్మటం వల్ల ఏమీ అది పెద్ద ఒరిగేదే ఉండదు. కాకపోతే ఈ కళ అనేది సమాజంలో మంచిని ప్రేరేపించే కళ ఇది, దీన్ని సజీవంగా ఉంచుదాం. ఎస్పెషల్ ఎందుకంటే సార్ మీరు పోస్టల్ డిపార్ట్మెంట్ త్రూ ఆర్మీలో వర్క్ చేస్తారా? అవునండి. సో ఎందుకంటే పోస్టల్ అంటే మీకు ఇంకా ఆర్మీలో ఉన్నారు కాబట్టి ఇంకా ఉత్తరాలకు ఇంకా చాలా వాల్యూ ఉంటుంది అక్కడ అయితే. అవును. సో ఆ యొక్క ఎక్స్పీరియన్స్ పంచుకోగలుగుతారా మొత్తం? నేను పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్మీ పోస్టల్ సర్వీస్కి డెప్యుటేషన్ వెళ్ళానండి. అక్కడ రెగ్యులర్ ఆర్మీ లాగే కాంపిటెంట్గానే పనిచేస్తాం, యూనిఫామ్ సర్వీస్ అది కూడా. కాకపోతే
ఫ్రంట్ లైన్, ఆ ఫ్రంట్ లైన్లో కాకుండా కొంచెం వెనక ఉంటాం అనమాట. ఓకే ఇప్పుడు ఒక ఆర్మీకి సంబంధించిన ఒక పెద్ద యూనిట్ ఎక్కడికన్నా వెళ్ళింది, ఓకే ఎగ్జాంపుల్ ఎక్కడో బార్డర్లోకి వెళ్ళింది, దానికి సంబంధించిన పోస్టల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే పోస్ట్ ఆఫీస్ కూడా వాళ్ళతో పాటు వెళ్తుంది. ఓకే ఓకే వాళ్ళతో పాటు వెళ్తుంది. ఓకే వాళ్ళు ఎక్కడికి వెళ్తే ఇది కూడా అక్కడికి వెళ్తుంది. వాళ్ళు ఫ్రంట్ లైన్లో ఉంటారు, వీళ్ళు కొంచెం వెనకుంటారు. ఎందుకంటే ఇవన్నీ కూడా లాజిస్టిక్ సర్వీసెస్. సో మీరు ఇవన్నీ ఉంటారు. యుద్ధ వాతావరణం కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది. అంటే నేనున్న సమయంలో ఈ యుద్ధాలు జరగలేదు, కానీ కొంచెం హడావిడి మాత్రం జరిగింది. అప్పుడు అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. ఆ ప్రిపేర్డ్నెస్ ఎప్పుడు ఉండాల్సి వస్తుంది. ఎక్కడ చేశారు? అంటే నేను JNK పనిచేశానండి, రాజస్థాన్ లో చేశాను, అస్సాంలో చేశాను, మంచి బార్డర్ ప్లేసెస్. సిక్కింలో చేశాను. సిక్కింలో అయితే జస్ట్ నియర్ ద బార్డర్, చైనా బార్డర్ దగ్గరలోనే ఉన్నాము. తర్వాత ఇంకా మన సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో చేశాను, ఢిల్లీ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో చేశాను. అలా 11 సంవత్సరాలు, అంటే 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు టెన్యూర్ ఉంటుంది అక్కడ. సో కాబట్టి ఒక 7-8 స్థలాల్లో అది మంచి అవకాశం నాకు. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ద్వారా నాకు కలిగినటువంటి అవకాశం అది. దానివల్ల మనం ఎంతో నేర్చుకున్నాం, ఎంతో మందిని కలిసాం, ఎన్నో భాషలు, ఎన్నో సంస్కృతి, ఎన్నో రకాల సంప్రదాయాలు, వాళ్ళు ఎలా బతుకుతారు, వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా తింటారు, ఏ విధంగా ఉంటారు, ఇదంతా కూడా మన వ్యక్తిత్వాన్ని పెంచుతుంది, మనకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది. డిగ్నిటీ ఆఫ్ లేబర్, కమ్యూనికేషన్ లెవెల్స్, లెర్నింగ్ మోర్ లాంగ్వేజెస్, అండర్స్టాండింగ్ మోర్ లాంగ్వేజెస్. మీరు పంజాబీ మాట్లాడి నాకు అర్థమవుతుంది, సమాధానం పూర్తిగా చెప్పలేకపోవచ్చు, మరాఠీ నాకు అర్థమవుతుంది, కన్నడ మాట్లాడతాను, నేను తమిళ్ మాట్లాడతాను. సో అది బికాస్ ఆఫ్ ఆర్మీ. ఆ 11 సంవత్సరాలు చేశాను. అక్కడ కూడా ఈ పోస్టల్ యొక్క అప్పుడు, అంటే ఆ రోజుల్లో, ఇప్పుడు మళ్ళీ అక్కడ కూడా ఈ కమ్యూనికేషన్స్ లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి, అప్పుడు ఆ హిల్ టాప్స్ లో, మౌంటైన్ టాప్స్ లో పనిచేసే పోస్టులు ఉంటాయి కదా కొన్ని, అక్కడ ఎయిర్ డ్రాప్ చేస్తారు వాళ్ళని. అలా మనిషి అక్కడ నడుచుకుంటూ వెళ్ళటం కుదరదు. వాళ్ళు అక్కడ పోతే వారం 10 రోజులు వాళ్ళకి డ్యూటీ ఉంటుంది, వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళకి ఏమన్నా ఉత్తరం వచ్చిందా లేదా అని ఆ రోజులు ఈ కమ్యూనికేషన్స్ ఉంటుంది. అక్కడ ఒక ఫోన్ ఉంటుంది, ఇలా తిప్పి మాట్లాడే ఫోన్. ఆ ఫోన్ ద్వారా పోస్ట్ మాస్టర్ ఫోన్ చేస్తారు. ఏమంటే నా పేరు సో అండ్ సో, నేను హవల్దార్ ఫలానా, లేదంటే నేను క్యాప్టెన్ ఫలానా, నా పేరుని ఏమైనా ఉత్తరం వచ్చిందే. అదే వాళ్ళు వాళ్ళ వైఫ్ నుంచో మదర్ నుంచో వారు వెయిటింగ్ ఫర్ ఎ లెటర్. ఒకసారి మీరేమనుకోపోండి, ఒకసారి చదివి వినిపించండి, విప్పండి, నేనే పర్మిషన్ ఇస్తున్నా, విప్పి చదివి వినిపించండి, నా వైపు నుంచి జవాబు రాయండి. అది ఒక తృప్తి అండి, ఎంత తృప్తి. అప్పుడు ఆ రోజుల్లో డబ్బులు పంపడానికి వేరే అవకాశాలు లేవు, మనీ ఆర్డరే. మీరు నమ్మరు, అక్కడ ఆర్మీ జవాన్లు రాత్రి కూడా వస్తారు, ఎందుకంటే వాళ్ళకి సమయం దొరికినప్పుడు మన దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడు ఆ మనీ ఆర్డర్లు రోజుకి 200, 300, 500 మనీ ఆర్డర్లు చేసేవాళ్ళం. రాత్రి అంతా కూర్చొని మనీ ఆర్డర్లు అవన్నీ చేసేవాళ్ళం. వాళ్ళని వచ్చి లేదు నా టైము 10 to 4 అని చెప్తే కుదరదు కదా. సో అహర్నిశం సేవామహి. ఇంతటి అమూల్యమైన సేవలు సార్ యాక్చువల్ పోస్టల్ డిపార్ట్మెంట్ అంటే. యాక్చువల్లీ ఎందుకంటే విన్నా కొద్దీ వినాలనిపిస్తుంది మీరు చెప్తుంటే. సో ఇలాంటి సేవలకు సంబంధించినటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ క్రియాశీలకంగా ఉండాలనేసి ఈ ప్రయత్నంలో భాగంగానే ఈ ఘర్ ఘర్ డాక్ డబ్బాని ఒక సంకల్ప హృదయంతో దృఢమైన వ్యవస్థగా పోస్టల్ డిపార్ట్మెంట్ ఉండాలనే ఉద్దేశంలో భాగంగానే ఈ యొక్క టెక్నాలజీ కూడా బాగా ఇండియా పోస్ట్ అడాప్ట్ చేసుకుందండి. తర్వాత మీకు చెప్పాను కదా, పోస్ట్ మ్యాన్ ఇస్ ఏ చల్తా ఫిర్తా బ్యాంక్. మీకు మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ లింక్ అయి ఉంటే మీరు ఏ బ్యాంకులో ఉన్నా సరే పోస్ట్ మ్యాన్ దగ్గర మీరు డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. ఎక్కడున్నా చాలా మటుకు తెలియదు ఎవరు కూడా. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ పెట్టాం మేము. ఆప్కా బ్యాంక్ ఆప్కే ద్వార్. మీ ఇంటికే మీ బ్యాంక్ వస్తుంది, మీరు డబ్బులు వేయొచ్చు తీయొచ్చు అందులో. పోస్ట్ మ్యాన్ ఈస్ నథింగ్ బట్ ఏ మొబైల్ బ్యాంక్. సో ఈ ఆన్లైన్ సర్వీసెస్ అనేసి ఇప్పుడు కొత్తగా పేరు పెట్టారు, కానీ ఇది ఎప్పటి నుంచో ఉంది. పోస్టల్ డిపార్ట్మెంట్ ఇస్తున్నటువంటి సర్వీస్, మా ఇంటికే నేరుగా వచ్చి సర్వీస్ ఇస్తున్నారు అనే సంస్థ అసలు పోస్టల్ డిపార్ట్మెంట్ ఉంది ఎప్పటి నుంచి. ఇంకా వేరే ఆ రోజుల్లో ఈ మలేరియా ఇవన్నీ కూడా విస్తృతంగా ఎక్కువ ఉండేవి, రోగాలు ఇవన్నీ కూడా. క్వినైన్ టాబ్లెట్స్ పోస్ట్ ఆఫీస్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం. ఇంత గ్రేట్ సర్వీసెస్ ని పొందినటువంటి సొసైటీ సార్ పోస్టల్ డిపార్ట్మెంట్ గా. సో అందుకోసమే ఒక దృఢ సంకల్పంతో ఈ నిర్ణయం ఘర్ ఘర్ డాక్ డబ్బా అనే కార్యక్రమంలో ప్రతి ఇంటికి పోస్ట్ బాక్స్. అంటే ఇది ఎలా అంటే, మీరు ప్రతి ఒక్కరు చిరకాల కోరిక ఏంటంటే ఒక సొంతింటి కళ ఉంటుంది. ఆ సొంతింటికి ఒక పోస్ట్ బాక్స్ని అమర్చుకోవడం వల్ల
ఒక కేవలము పోస్ట్ బాక్సే కాదు, ఆ పోస్టల్ సర్వీసెస్ని కూడా గుర్తు చేసుకున్న విధంగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఒక ఇంటికి రిజిస్ట్రేషన్ లోకల్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో రిజిస్ట్రేషన్ అవుతుంది. అలాగే ఆ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత నిత్యం ఆ ఇంటితోని సత్సంబంధాలు ఉన్న వ్యక్తి పోస్ట్ మ్యాన్, అంటే పోస్ట్ ఆఫీస్. సో ఈ రెండింటిని గౌరవప్రదంగా మనము కలిపే ప్రయత్నంలో భాగంగా ఎన్ఓసి ఫ్రమ్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఉంటేనే రేపు రానున్న కాలంలో రిజిస్ట్రేషన్ చేస్తే బాగుంటుందనే ఒక ఆశయంతో ఈ యొక్క ఘర్ ఘర్ డాక్ డబ్బా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మనతో పాటు వివిఎస్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి సందేశం పోస్టల్ డిపార్ట్మెంట్ గురించే కావచ్చు, పోస్టల్ సర్వీసెస్ గురించే కావచ్చు, వాటి యొక్క సేవలను వినియోగించుకోవాలనేసి తెలియని సర్వీసెస్ గురించి కూడా మన ముందు చెప్పారు. అండ్ అట్ ద సేమ్ టైం సార్ చెప్తున్నటువంటి అనుభవాలు విన్నా కొద్దీ వినాలనిపిస్తుంది. అండ్ ముఖ్యంగా చాలా థ్యాంక్ యూ అండి ఈ కార్యక్రమానికి వీచేసినందుకు. చివరిగా ఒక మాట చెప్తాను భరత్ గారు. సార్, గవర్నమెంట్ నుంచి పౌరులకు ఎన్నో రకాల సేవలు అందిస్తూ ఉన్నాం. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అనండి. ఎగ్జాంపుల్ పోస్టల్ డిపార్ట్మెంటు, ఏపీఎస్ఆర్టీసీ, ఇండియన్ రైల్వేస్, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత మన సర్కారీ బళ్ళు, ప్రభుత్వ పాఠశాలలు, వీటిని వినియోగించుకుందామండి. అందరం వినియోగించుకుందాం. అందరం వినియోగించుకుంటేనే కదా అవి మనకు ఇంకా నిత్యం రాబోయే కాలాల్లో బతికుంటాయి, మనందరికి సర్వీస్ ఇస్తాయి. వీటికి ప్రైవేట్ సంస్థలు ఇవన్నీ కూడా పోటీ వచ్చినా సరే మనకు ఛాయశక్తులా మనం వీటిని ఎంకరేజ్ చేయాలి, వీటిని వాడుకోవాలి. అదండి. సో థ్యాంక్ యూ అండి. ఎందుకంటే పోస్టల్ సర్వీసెస్ అనేది అసలు మన ఫ్యామిలీలో ఒక మెంబర్. ఎన్నిసార్లు చెప్పుకున్నా కానీ తక్కువనే ఆ డిపార్ట్మెంట్ గురించి. ఒక డిపార్ట్మెంట్తో ఒక కొద్ది కాలమే మనకు అవసరం ఉంటుంది, కానీ నిత్యం అవసరం ఉండేది, నిత్యావసరం అనొచ్చు కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ అనేది. ద మోస్ట్ హ్యాపెనింగ్ స్పాట్ ఈజ్ పోస్ట్ ఆఫీస్. సిటిజన్ సెంట్రిక్ మీరు అన్నట్టుగా ఎప్పుడు అంటుంటారు కదా. సో మన రాష్ట్ర ప్రభుత్వం, యువ నాయకుడు, మన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క విషయాన్ని ఆలోచించాలనేసి మన రాష్ట్రం త్రూగా పలు రాష్ట్రాలకు ఇది ఒక ఎగ్జాంపుల్గా, ఒక మోడల్ రోల్గా ఉండాలనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నేను మీ భరత్, ఎల్పిడిఓ కేంద్రం నుంచి.